అశోక్ నగర్ వాళ్ళే ఆస్పైరెంట్ సార్ ఏమన్నా ఉద్యమంకి అయితే ఉస్మానియా సిటీ కావాలి. కమిటీ ఏర్పాటు చేసి అందరితో డిసిజన్ తీసుకోవాలి. అంకల్ అశోక్ సార్ బల్మూర్ వెంకట్ తోటి సమాధానం తీసుకొని ఆ 70 సిగ్నేచర్ తీసుకొని డేట్ ప్రకటిస్తాడు. ఇప్పుడు ఆ సిగ్నేచర్ పెట్టిన వాళ్ళు మళ్ళీ ఇప్పుడు చేస్తున్నాడు. సిగ్నేచర్ పెట్టిన వాళ్ళు ఇప్పుడు మండలి తీస్తుండ్రు. అంటే ఉస్మానియా సిటీ వాళ్ళకి తెలియదు కూడా లేదు మాకు. వీళ్ళని అడిగి ఒక 70 సిగ్నేచర్లు అంటే అంతమంది ఏం కావాలి సార్? ఆ 70 సిగ్నేచర్ వీళ్ళతో అదే అదే ఏంటంటే లోపల అన్ని అమ్ముకున్నారు. ఎంత నాటకం పైన జరిగేది అంతా నాటకం కాదు. 1:100 ఇవ్వాలి నష్టమే అండి. పేపర్ కాదు ఒక 50 మంది పరిశ్రమ దాని లీగల్ ప్రాబ్లం అంటే చెవులప్పు లీగల్. ఇప్పుడు లా కాలేజ్ ప్రిన్సిపల్ అయినా అన్నకంటే ఎక్కువ చెప్తానా? అన్న లా డైరీ పెట్టాడేనా? న్యాయాలకు చదువు చెప్పేటాడు అన్న. వాళ్ళకంటే ఎక్కువ తెలుసా? భయంకర ఏంటంటే మేనిఫెస్టోలా ఏది ప్రియాంక గాంధీతో రిలీజ్ చేయించాం, రాహుల్ గాంధీతో చెప్పించింది. వాళ్ళతోనే అలా అబద్ధం చేసి ఒక రిక్వెస్ట్ ఇట్లా డేట్లు 70 సిగ్నేచర్లు 100 సిగ్నేచర్లు కాకుండా ఈసారి కొత్త పేజ్ నెంబర్ ఉన్నాయి. డబ్బులు నోడు కొని వెళ్ళిపోయాడు. వాళ్ళు కట్టిన పోస్టులు మీరు కట్టడం ఎగ్జామ్ లేదని వాళ్ళు ఎంఆర్ఓ లేదు, ఎంఈఓ లేడు. అందరూ కాంగ్రెస్ వాళ్ళు టీఆర్ గారు పాలించారు. ఆ మండలాలు గ్రామ పంచాయతీ అదే మరి సపోర్ట్ చేస్తాం. రేపటి రోజు ఏదైనా ఫంక్షన్ వస్తే ఒకటే మాట, ఎవడైనా మనోడే అందరూ మన పిల్లగాళ్ళే బస్ యాత్ర చేసిన వాళ్ళే కాంగ్రెస్ పార్టీ గెలిపించిన వాళ్ళే నిజాయితీ పోరాడాలి. ఒకటే అది 5 సంవత్సరాలు అడగట్లా. డిసెంబర్ అంతే. మళ్ళీ జనవరి ఫిబ్రవరి అనొద్దు. ఎందుకంటే గ్రూప్ 2 గ్రూప్ 3 రెండు కలిసి నా కొడుకు వాడు డేట్లు ఇచ్చి డ్రామాలు దిగుతున్నాడు. అశోక్ డేట్లు ఇచ్చారా? అరుణ్ కాదు, గుండాలను తీసుకొచ్చిండు. బల్మూర్ వెంకట్ గుండాలను తీసుకొచ్చిండు. తీస్తారు వాళ్ళు గుండాలు గిండాలు అంతా తీస్తారు. ఇక్కడ ఇచ్చా నా కొడుకులు డ్రామాలు తింటారా? ఇలా మెడబట్టి ఇస్తున్నట్ట ఇప్పుడు. అందుకని మనం పోయింది మెడబట్టి ఇస్తారా అబ్బాయి? ఇచ్చా నా కొడుకులు పొద్దుగాలకే తమాషా, వారం రోజులకే తమాషా చేస్తున్నారు. కొట్టడానికి రాలే. ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళు తీసుకోవాలి. మీ పెద్ద ఆఫీసర్ ఎవరు? పోలీస్ ఆఫీసర్ ఎవరు ఉన్నారు ఇప్పుడు ఇక్కడ? డీసీపీ ఉన్నాడా? ఏసీపీ ఒక్కలే ఉంటారు. జనార్దన్ అలా రమ్మని డైవర్ట్ చేయండి. వీళ్ళందరూ రండా, మీరంతా రండి. ప్రభుత్వం వైఖరి. అందరు కూర్చోండి, అందరు కూర్చోండి. ప్రభుత్వం వైఖరి. ప్రభుత్వం వైఖరి. ప్రభుత్వం వైఖరి.
పంపించి మమ్మల్ని కొట్టి తీస్తారు, మమ్మల్ని పోమంటారు వాళ్ళు ఇస్తారు సార్. ఇది ఏం ప్రకారం, ఏం ప్రకారం సార్? ఇప్పుడు ఆయన వచ్చి అడుగుదాము. ముందు మనకు చెప్పుకున్నారా ఫస్ట్ చెప్తారు. ఆ రోజు రోడ్డు మీద మనమే, ఈ రోజు రోడ్డు మీద మనమే. మన కోసం వచ్చి వాడు ఈ రోజు లోపడి ఆ రియాజ్ ముక్తారు వాడు ఏసీ పిచ్చోళ్ళం మనమా? లెక్క చిల్లర రౌడీ తీసుకొని చంపడానికి తీసుకొచ్చిన అందరినీ ఎట్లా పడితే అట్లా కొడుతున్నాడు. కూర్చోండి, మీరు అందరూ కూర్చోండి, డిమాండ్